నమస్తే, నా పేరు శివాజీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. భారతీయ జనతా పార్టీ 10 రాష్ట్రాలకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షుల ఎంపికలో తలమునకలై ఉంది. అందుకు సంబంధించి తెలుగు రాష్ట్రాలైనటువంటి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో కూడా కొత్త అధ్యక్షులు రానున్నారు. ముఖ్యంగా తెలంగాణకు సంబంధించి రామచంద్రరావు మరియు ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్ పోటీలో ఉండగా రామచంద్రరావు వైపే అధిష్టానం మొగ్గు చూపినట్టు కూడా వార్తలు వస్తా ఉంది. ఆయనకు RSS తో ఉన్నటువంటి సన్నిహిత సంబంధాలు, అదేవిధంగా కేంద్ర నాయకత్వంతో ఉన్నటువంటి అనుబంధం దృష్ట్యా రామచంద్రరావునే ఈసారి తెలంగాణకు బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నుకునేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో 4 పోటీ పడుతున్నారు. అందులో ముఖ్యంగా సుజనా చౌదరి గారు ఒకరైతే, ఎమ్మెల్యే పార్థసారథి, మాధవ్ గారు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా పోటీలో ఉన్నట్లు వార్తలైతే వస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారి వైపే అధిష్టానం మొగ్గు చూపుతుందనేటువంటి వార్తలు కూడా వస్తుంది. అదేవిధంగా ఆయనకున్నటువంటి ఒకటే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే, ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినవాడు కాబట్టి మరి ఈయన్ని అధ్యక్ష పదవిలో ఉంచుతారా లేదా అనేటువంటి ఒకే ఒక సందేహం అయితే ఉంది. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఆంధ్రప్రదేశ్లో బలహీన పడుతున్నటువంటి నేపథ్యంలో ఆల్రెడీ ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి రెడ్డి సామాజిక వర్గానికి చెందినవాడు కాగా, ఈయనకు ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకులతో సత్సంబంధాలు ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులతో కూడా సత్సంబంధాలు ఉండటం వల్ల కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లకు అధ్యక్ష పదవి ఇస్తే ఆంధ్రప్రదేశ్లో కూడా బీజేపీ పుంజుకుంటుందని కూడా కొంతమంది సీనియర్ నాయకులు అయితే భావిస్తున్నారు. మరి చూడాలి, ఈరోజు నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంది. రేపు ప్రకటిస్తారంట. ఆంధ్రప్రదేశ్లో మరియు తెలంగాణలో కొత్త బీజేపీ బాసులు అయితే రాబోతున్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సుజనా చౌదరి, కిరణ్ కుమార్ రెడ్డి, పార్థసారథి మరియు మాధవులు పోటీ పడుతున్నారు. బీజేపీ చీఫ్ గా నల్లారి అనేటువంటి ఒక వార్త అయితే వచ్చింది. మాజీ సీఎం కు కీలక పదవి. రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు నోటిఫికేషన్. నేడు నామినేషన్ వేయనున్న నేతలు. ఇప్పటికే పార్టీ నేతలతో అధిష్టానం చర్చలు. పురంధేశ్వరికి కేంద్రంలో కీలక పదవి. రాష్ట్ర బాధ్యతలు రాయలసీమ నేతలకు ఇచ్చే యోచన. రాష్ట్ర బాధ్యతలు రాయలసీమకు సంబంధించినటువంటి నేతలకు గనుక ఇచ్చేటువంటి యోచనలో బీజేపీ అధిష్టానం గనుక ఉంటే కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇక ఖాయమైనట్లే మనమంతా భావించవచ్చును. ఎందుకంటే రాయలసీమకు సంబంధించి బీజేపీలో రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆల్రెడీ ముఖ్యమంత్రిగా కూడా చేశారు కాబట్టి ఆయన పేరు పరిశీలనలో ఉన్నందున ఆయనకు వచ్చే అవకాశాలు పుష్కలంగా కనబడుతోంది. బలంగా వినిపిస్తున్న నల్లారి పేరు రేసులో మరికొందరు కీలక నేతలు. వాస్తవంగా కూటమి నాయకులు ఎవరైతే ఉన్నారో, కూటమి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిలో దిగులు పట్టుకునింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలమైనటువంటి వ్యక్తులకు గనుక అధ్యక్ష పదవి వస్తే కూటమిలో కుంపట్లు పెట్టేటువంటి అవకాశాలు ఉంది. కాబట్టి ఆల్రెడీ పురంధేశ్వరి గారు అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి కూటమి సజావుగా సాగుతుంది. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి అనుకూలమైనటువంటి వ్యక్తులను గనుక బీజేపీ అధ్యక్షులుగా గనుక నియమిస్తే కూటమికి బీటలు పడేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా రాజకీయ విశ్లేషకులు అయితే భావిస్తున్నారు. ఇక్కడ చూడండి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం బీజేపీ నేత నల్లారి కిరణ్ కుమార్ రెడ్డికి బీజేపీ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పగించనుందా? రాష్ట్రంలో పార్టీని బలోపేతం చేసేందుకు ఆయనను పార్టీ అధ్యక్షుడిగా నియమించనున్నారా అంటే అవుననే చర్చ జరుగుతుంది. ఇప్పటికే పార్టీ అధిష్టానం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు అనేటువంటి ఒకటే పారామీటర్ కనుక చూస్తే పురంధేశ్వరి గారు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే కావడంతో ఆమెకు అధ్యక్ష పదవి కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చాడు అని చెప్పి ఈ పదవినైతే ఆపే ఆలోచన బీజేపీ అధిష్టానం చేస్తుందని నేనైతే అనుకోవడం లేదు. కానీ మంచి చాయిస్ కిరణ్ కుమార్ రెడ్డి గారు కనుక ఇస్తే కిరణ్ కుమార్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి పడదు కాబట్టి ఈయన వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా అయితే పనిచేసే అవకాశం అయితే ఉండదు. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ రాష్ట్రంలో బలహీన పడుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో కిరణ్ కుమార్ రెడ్డి లాంటి అనుభవస్తులకు ఈ పదవి కనుక వరిస్తే ఖచ్చితంగా బీజేపీ అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా పుంజుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. బీజేపీ అధిష్టానం చెప్పినా కూడా ఖచ్చితంగా RSS సపోర్ట్ లేకపోతే బీజేపీ అధ్యక్ష పదవి అనేది అంత ఈజీగా రాదు. కానీ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాలను పెద్దగా సీరియస్ గా తీసుకోరు కాబట్టి బీజేపీ అగ్రనాయకులు ఎవరిని సూచిస్తే వాళ్ళకే వచ్చే అవకాశాలు అయితే కనబడతా ఉంది. మరి చూద్దాం కిరణ్ కుమార్ రెడ్డి గారికి వస్తుందా లేదని. రేసులో కీలక నేతలు. రాష్ట్రం నుంచి దాదాపు 10 మంది వరకు ఆశావాహకులు పార్టీ అధ్యక్ష పదవి కోసం పోటీలో ఉన్నట్టు తెలుస్తోంది. వారిలో విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి, ఆదోని ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి,
విశాఖకు చెందిన మాజీ ఎమ్మెల్సీ మాధవ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేర్లు ప్రముఖంగా ప్రచారంలో ఉన్నాయి. బీసీ వర్గానికి బీజేపీ తెలుగు రాష్ట్రాల్లో ప్రాధాన్యత ఇస్తుంది. అయితే ఇప్పటికే రాయలసీమకు చెందిన బీసీ నేత సత్యకుమార్ కు మంత్రిని చేశారు. 2 రాజ్యసభకు సీట్లకు గాను బీసీ ఆర్ కృష్ణయ్య, పాకా సత్యనారాయణలకే ఇచ్చారు. దీంతో ఇప్పుడు పార్టీ అధ్యక్ష బాధ్యతలను బీసీ నేతలకు ఇవ్వరని చర్చ జరుగుతుంది. వాస్తవంగా బీసీ కార్డు వాడాలంటే ఆల్రెడీ బీసీలకు సంబంధించి కృష్ణయ్య గారికి రాజ్యసభ ఇచ్చారు. అదేవిధంగా పాకా సత్యనారాయణ గారికి కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఆయన భీమవరానికి సంబంధించిన ఆయనకు కూడా రాజ్యసభ అయితే ఇచ్చారు. ఇప్పుడు బీసీ కార్డు అయితే వాడే ఆలోచన లేదు అనేసి కూడా వార్తలు వస్తోంది. కాగా రాయలసీమకు చెందిన రెడ్డి వర్గానికి అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలనే ఆలోచనలో ఢిల్లీ పెద్దలు ఉన్నట్లు తెలుస్తోంది. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నటువంటి నాయకులు ఎవరైతే రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి బలమైన నాయకులు ఉన్నారో వాళ్ళను పార్టీలోకి తీసుకొని రావాలంటే అనుభవం కూడా కలిగినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి అయితే బాగుంటుందని కూడా ఆలోచన చేస్తున్నట్టుంది. కొంతమంది నాయకులు ఉన్నారు, వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవ్వరు. ఇంకా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ గారు అయితే రానియరు. ఇక మిగిలింది బీజేపీ పార్టీ. కాగా బీజేపీ పార్టీలో కనుక ఇలాంటి అనుభవమైనటువంటి నాయకులు ఉంటే వాళ్ళు బీజేపీ వైపు కూడా చూసే అవకాశాలు పుష్కలంగా కనబడుతుంది. కాబట్టి మరి కిరణ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్లను అధ్యక్ష పదవిలో కనుక నియమిస్తే వైఎస్ఆర్సీపీ పార్టీలోని కొంతమంది నాయకులను కూడా తమ వైపు తిప్పుకొని బీజేపీని ఆంధ్రప్రదేశ్లో కూడా బలోపేతం చేయవచ్చు అనేటువంటి ఆలోచనలో అధిష్టానం అయితే ఉన్నట్లు తెలుస్తోంది. మరి చూద్దాం, రేపే వాళ్ళు ఫలితాలు అయితే వెల్లడించనున్నారు. నామినేషన్ ప్రక్రియ ఈ రోజు మొదలైతుంది. చూద్దాం మరి ఎవరెవరు నామినేషన్ వేస్తారో, ఎవరు చివరికి ఎవరి పేరు బీజేపీ అధ్యక్షుడిగా ప్రకటిస్తారనేది చూద్దాం మరి. సో ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.